Good morning, children. So, Ninna, we completed first class. Now today we will discuss about what second class. In this second class, we will learn fundamental questions from 6 to 10 questions. So sixth question, what we have sixth question? So sixth question we have 11 to 20. 11 to 20 number names. 11 to 20 number names we have. So here 11 to 20 number names. So 11 to 20 number names రాసేటప్పుడు మనము ఎట్లా రాయాలి? సో ఫస్ట్ 11 రాసి మనం ఏం రాయాలి? ELEVEN 11. ఓకే, నెక్స్ట్ది 12 రాయాలి, అంతేనా? సో 12 TWELVE 12. 13 రాసేటప్పుడు ఏం రాయాలి? THIRTEEN 13. నెక్స్ట్ 14 FOURTEEN 14. ఇట్లా నెక్స్ట్ది 15 16 నెంబర్స్ రాద్దాం మనము. వన్స్ వీ విల్ రిమూవ్ లైక్ దీస్. సో నౌ let we take what 15. Now 15 number 15 spelling in the FIFTEEN 15. 16 SIXTEEN 16. Next 17 SEVENTEEN 17. నెక్స్ట్ ది 18 నెంబర్ రాయాలి. EIGHTEEN 18. ఓకే, నెక్స్ట్ 19 నెంబర్ రాయాలి కదా. 19 రాద్దాం. 19 NIN 19 స్పెల్లింగ్ ఏంది? NINETEEN 19. నెక్స్ట్ 20 TWENTY 20. ఇట్లా ఈ నంబర్ నేమ్స్ మనం అన్నీ రాసినాం కదా. ఈ నంబర్ నేమ్స్ రాసి వాటిని నేర్స్తే వి విల్ కంప్లీట్ వాట్ 11 to 20 నంబర్ నేమ్స్. సిక్స్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. అర్థమైంది కదా? సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? రైట్ 11 to 20 నంబర్ నేమ్స్ అంటే మనం ఏం చేయాలి? 11 నుంచి 20 వరకు నంబర్ నేమ్స్ అనేది రాయడం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కమ్ టు సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ ఏమున్నాయి? 0 10 20 30 40 50 60 70 80 90 100 1000 నంబర్ నేమ్స్. ఈ నేమ్స్ మనకు వస్తే మిగతా అన్నీ రాయడం అనేది నంబర్ నేమ్స్ అనేది చాలా ఈజీ అవుతాయి కాబట్టి ఇవి రావాలి. ఫస్ట్ 0 రాద్దాం. లెట్ వి రైట్ వాట్ 0. జీరోది 0 ఎట్లా రాస్తాం? ZERO 0 ది నంబర్ నేమ్. 10 స్పెల్లింగ్ చెప్పండి. TEN 10. 20 స్పెల్లింగ్ TWENTY 20. నెక్స్ట్ 30 THIRTY 30. ఓకేనా? Next let we take what 40 number name. Let we take what 40 spelling చెప్పండి. FORTY 40. Next 50 FIFTY 50. 60 SIXTY 60. 70 SEVENTY 70. Okay, next 80 number name EIGHTY 80. next 90 NINTY 90. 100 spelling HUNDRED 100. నెక్స్ట్ ఇంకొకటి 1000 ఉంది కదా. 1000 స్పెల్లింగ్ చెప్తారా? THOUSEND 1000 నంబర్ నేమ్.
ఇట్లా నంబర్ నేమ్స్ కనుక ఇవి వస్తే మనం మిగతా అన్ని ఇప్పుడు 81 to 90 ఉన్నాయి అనుకోండి, 80 నంబర్ నేమ్ ఇది ఉంది, దీని పక్కన 81 82 రాసి 82 81 రాసినప్పుడు దాని పక్కన ఈ 80 రాసి ONE1 82 రాసినప్పుడు 80 రాసి TWO2 అవి నేర్చుతాం కదా 1 to 9 నెంబర్స్. అట్లా నంబర్ నేమ్స్ మనం రాసినట్టయితే మనం ఈజీగా ఈ యొక్క 1 to 1000 నంబర్ నేమ్స్ వరకు వ్రాయగలుగుతాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్ 7th క్వశ్చన్. నెక్స్ట్ కమ్ టు 8th క్వశ్చన్. రైట్ పీరియడ్స్ ఆఫ్ ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్. ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్లో ఏమేమి పీరియడ్స్ ఉన్నాయి అనేది మనకు కావాలి. దీనికోసము ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్లో ఉన్న పీరియడ్స్ కోసము ఫస్ట్ లెట్ వి రైట్ వాట్ ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ను ఒకసారి చూస్తే యూ విల్ గెట్ సమ్ కాన్సెప్ట్. సో ఈ ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ని మనం ఫస్ట్ చూద్దాం. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. దీన్ని ఏమంటామంటే వన్స్ పీరియడ్ అంటాం. ఇన్ వన్స్ పీరియడ్ హౌ మెనీ ప్లేసెస్ ఆర్ ప్రజెంట్ అని ఉంది కదా. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ దేనికి సంబంధించింది? వన్స్ పీరియడ్కి సంబంధించింది. ఇది వన్స్ పీరియడ్. ఇది థౌజండ్స్ అండ్ 10,000s దేనికి సంబంధించింది? 1000 పీరియడ్. తర్వాత ఏమున్నది? ల్యాక్స్ అండ్ 10 lakhs. ఇది ల్యాక్స్ పీరియడ్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ క్రోర్స్ అండ్ 10 crores. దిస్ ఈస్ ద క్రోర్స్ పీరియడ్. ఆఫ్టర్ దట్ అరబ్స్ అండ్ 10 arabs. దిస్ ఈస్ అరబ్స్ పీరియడ్. నెక్స్ట్ వన్ కరబ్స్ అండ్ 10 caribs. దిస్ ఈస్ కరబ్స్ పీరియడ్. నెక్స్ట్ వన్ నీల్ అండ్ 10 నీల్. దిస్ ఈస్ నీల్స్ పీరియడ్. పద్మ అండ్ 10 పద్మ ఆర్ పాదం అని కూడా అంటాము. సో దట్స్ వై దిస్ ఈస్ ద వాట్ పద్మ పీరియడ్. నెక్స్ట్ వన్ శంక్ అండ్ మహాశంక్. దిస్ ఈస్ ద శంక్ పీరియడ్. దిస్ ఈస్ వాట్ మహాశంక్ అండ్ 10 మహాశంక్. దిస్ ఈస్ వాట్ మహాశంక్ పీరియడ్. సో ఇట్లా మనకు పీరియడ్స్ ఏమేమి ఉన్నావు అనేది మన క్వశ్చన్ నెంబర్ ఎంత అది. లెట్ వి టేక్ వాట్ దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, ల్యాక్స్ పీరియడ్, క్రోర్స్ పీరియడ్, అరబ్స్ పీరియడ్, కరబ్స్ పీరియడ్, వాట్ వీ హ్యావ్ నీల్స్ పీరియడ్, పాదం, శంక్, మహాశంక్ పీరియడ్స్. వన్స్ పీరియడ్లు ఏమేమి ఉంటాయి చెప్తారా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. థౌజండ్స్లో 1000, 10,000. ల్యాక్స్లో ల్యాక్, 10 lakh. క్రోర్స్లో ఏముంటాయి చెప్తారా? క్రోర్, 10 crore. అట్లా అన్నిట్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ మహాశంక్ అన్నాడు అనుకోండి, మహాశంక్, 10 మహాశంక్. ఇట్లా ప్రతి దానిలో పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ దానిలో మాత్రమే 3 ఉంటాయి, మిగతా దానిలో అన్నిట్లలో 2 మాత్రమే ఉంటాయి. వీటిని మనము గుర్తుంచుకోవాలి. ఈ 8th క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా మీరు నేర్చుకోవాలి. 8th క్వశ్చన్కి ఆన్సర్ నేర్చకంటే ముందు ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ కూడా మీరు రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ వాట్ 2 table. 2 table తెలుసు కదా మీకు. 2 table రాయాలి. 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2. అట్లా 2 10 జా 20 వరకు రాయండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ పైనుంచి కిందికి కూడా రావాలి. 2 10 జా 20. అట్లా 2 9 జా 18. ఇట్లా మళ్ళీ 2 1 జా 1 వరకు రావాలి. ఎక్కడ అడిగినా కూడా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేర్వండి. నేర్చిన తర్వాత వి విల్ గో టు 11 to 15. డైలీ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే మనము చదువుదాం. ఎక్కువ బర్డెన్ కాకుండా టోటల్గా మనకు అన్ని